బోధన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ. అంబేద్కర్ చౌరస్తా నుండి రాకాసీపేట టీటీడీ కళ్యాణ మండపం వరకు ర్యాలీ. సదస్సులో పాల్గొని మాట్లాడిన ఏసీపీ శ్రీనివాస్. చెడిపోవడం జరుగుతుంది కాబట్టి యువత అన్నింటినీ కూడా దూరం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. కేసు మనిషి ముందుకు రండమ్మా, యాదమ్మా ముందుకు రండి, యాదమ్మా ముందుకు వచ్చేసండి, మనిషి అందరూ ముందుకు రండి, మనిషి ముందుకు రండి. చేసుకోవాలి. నాతో పాటు భరత్ కార్యక్రమం టెంపరీ కేక్ మనము ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు ఎందుకు నిర్వహించాల్సిన అవసరం వచ్చింది, దీని ఆవశ్యకత ఏంటనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలు అనేవి చిన్నగా సిగరెట్ తోటి లేదా బీడి తోటి పట్టుకుని స్టార్ట్ అయ్యి గాంజా, హెరాయిన్, షుగర్ ఇంకా రకరకాలుగా చాలా పేరుతోటి ఉపయోగపడుతున్నాయి. దాన్ని అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని దేశాలు డ్రగ్స్ పైనే డ్రగ్స్ సరఫరా చేసి వాటి మీదే బతికే దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన దేశానికి డ్రగ్స్ లేని సమాజం కావాలని మన ప్రతి ఒక్కరి ఉద్దేశం. డ్రగ్స్ ప్రభుత్వం కూడా చాలా దీనిపై ఎంతో ఖర్చు పెడుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని అందరినీ అలర్ట్ చేసి ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారి డిపార్ట్మెంట్ సహాయం చేస్తూ డ్రగ్స్ లేని సమాజం కోసం చాలా కృషి చేస్తున్నది. దీనికి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలకు యువత ముందు బాగా ఆకర్షితులవుతారు. ఒకసారి ఈ మందుకు బాలిస అయిన తర్వాత అలవాటు పడిన తర్వాత అతను యూత్ కానీ ఎవరైనా సరే మానసికంగా శారీరకంగా బలహీనమైపోతారు. ఆ తర్వాత అతను తన రెగ్యులర్ పని చేయడానికి కూడా ఇంత శక్తి ఉండదు. అదేవిధంగా దానివల్ల యువత చెడిపోయి దానివల్ల కుటుంబ వ్యవస్థ నాశనమై ఆ తర్వాత దేశం యొక్క ఆర్థిక భద్రత మరియు శక్తిని కూడా మన రక్షణ కూడా అంటే దీనివల్ల ఈ డ్రగ్స్ సరఫరా వల్ల రకరకాల ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎయిర్ తోటి కానీ తర్వాత నావికాలు కానీ ఇంకా రకరకాల ఒకసారి దీనివల్ల ఈ నేరాలు కూడా పాల్పడే అవకాశం ఉంది. నేరంకు ఒకసారి ఈ రకమైన అలవాటు పడటం వల్ల ఎటువంటి నేరం
ఈ మారక ద్రవ్యాలన్నీ మనము ప్రతి ఒక్క బాధ్యతగా మనం తీసుకొని ఫస్ట్ మన కుటుంబ సభ్యులు, తర్వాత సమాజము, ప్రతి ఒక్కరు కూడా ఈ మారక ద్రవ్యాలను మనకు తెలిసినా ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఎవరో తెలిసినా కూడా ఎవరైనా చెప్పినా కూడా మీరు ఖచ్చితంగా ఈ 108 మీరు చెప్పవచ్చు. దాని ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వ విభాగాలు ఏ ఉన్నాయో ఇవి కూడా ఖచ్చితంగా కఠినంగా ఈ మారక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరిస్తుంది. వీటిని బారిన పడకుండా ఎవరైనా బాధితులు వాళ్ళకు కూడా మనకు చికిత్స చేసి కూడా మన నార్మల్ జీవితాన్ని కూడా అలవాటు పడేటటువంటి చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఈ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ముఖ్యంగా మన పత్రికా మిత్రులు వీళ్ళందరూ కూడా రోజు వాళ్ళంతా ఇక్కడ ఎంతో సమాచారం వస్తుంది మనకు. ఎక్కడెక్కడో వాళ్ళు మొత్తం దిగుతూ ఉంటారు కాబట్టి వారు కూడా ఎక్కడైనా ఇటువంటి ఏదైనా జరిగినా కూడా ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమం అంటే ఇంత అన్ని డిపార్ట్మెంట్ల సమయంలో నిర్వహించి మనం అందరం కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకు మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇంకా చేసిన వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఎవరైతే వచ్చారో అందరూ కూడా ధన్యవాదాలు చెప్తుంటూ మనం అంతా కూడా